నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరి గుండమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా నేను ఎక్కడికి వచ్చానో చూశారు కదా, చాలా రోజుల నుంచి అండి సరుకులు అయితే మొత్తం అయిపోయిందాకా తీసుకోలేదన్నమాట. సో ఫైనల్లీ ఇంట్లో మొత్తం అయిపోయాయి అన్నమాట. ఇంకైతే సరుకులకి అనేది వచ్చేసామన్నమాట. ఈ సరుకుల కోసం ఎన్ని రోజుల నుంచోనండి వెయిట్ చేయంగా ఈ రోజైతే ఫైనల్లీ తీసేసుకుంటున్నాం అన్నమాట సరుకులు. సో ఇంకా నేనేం చేశానంటే పిల్లలు వచ్చాక వెళ్దాం అన్నట్లు, ఇంకా పిల్లలు మా బాబు కాలేజ్ నుండి రాగానే మా పాప స్కూల్ నుండి వచ్చాక అప్పుడైతే బయలుదేరేసామన్నమాట. ఇంకా అందుకే వాళ్ళు యూనిఫామ్ మీదే ఉన్నారు. లోకలేనండి, అంటే మాకు ఇక్కడ ఊళ్ళో స్మార్ట్ ఉందన్నమాట. సో స్మార్ట్కి అయితే వెళ్ళేసి తెచ్చుకున్నాము. ఇంకా అందుకే ఒకవేళ అనుకుంటారేమో మీరు, అదేంటి పిల్లలు యూనిఫామ్ మీద ఉన్నారనేసి అనుకుంటారేమోననేసి చెప్తున్నాను అనమాట. ముందుగానే ఒక క్లారిటీ అనేది ఇచ్చేస్తున్నాను. ఇంకా అలా సరుకులకి అయితే వెళ్ళిపోయి సరుకులన్నీ తీసేసుకున్నానండి. ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఎప్పుడన్నా బిర్యానీ చేసుకుంటానికి బాగుంటుందిలే అన్నట్టు ఒక 2 kgs ఏమంటే బాస్మతి రైస్ అనేది తీసుకున్నానండి. అవి కూడాను నేను ఏవైతే రేట్ తక్కువగా ఉంటాయి అవే తీసుకుంటాను. అట్లని చెప్పేసి మరీ చీప్ క్వాలిటీ ఏం కాదండి, చీప్ అండ్ బెస్ట్ అలా ఉండే విధంగా అయితే చూస్ చేసుకొని తీసుకుంటాను అనమాట. ఇంకా సరుకులన్నీ అంటే మనకి గ్రోసరీస్ ఉంటాయి కదా, అంటే పప్పు ఉప్పు అలాంటివన్నీ తీసుకోగా ఇక పై సెక్షన్కి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ ఏమంటే సోప్స్ తీసుకుంటున్నాను. ఇవన్నీ నేను తీసుకొని ఒక గట్టిగా అయితే మ్యాక్సిమం ఒక 3 months పైనే వాడతానండి ఇవన్నీను. ఇంకా అట్లా ఒక్కసారినే తీసేసుకుంటాను అనమాట. మళ్ళీ ఏదన్నా మధ్యలో కొన్ని అయిపోయినాయి వాటికి తెస్తూ ఉంటాను. మ్యాక్సిమం వస్తాయి, ఒకవేళ ఇన్కేస్ అయిపోతే మాత్రం అప్పుడు తీసుకొస్తాను అనమాట. ఇంకంతే. మా పిల్లల్ని కొంచెం తీయండిరా, ఏదో నేను వీడియోలో చూపించనీకన్నా ఉంటుందని అంటే, పోమ్మ ఎవరు తీస్తారు అక్కడికి వచ్చిన వీడియోలు అని వాళ్ళు ఇంకా అలా అంటుంటే ఇంకేం చేస్తామండి. సర్లే పొండ్రా బాబు, మీరు తీయకపోయారులే అని చెప్పేసి నేనే ఇంకా మొబైల్ తీసుకొని ఏదో కొంచెం అలా తీస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ నేను ఏం చూస్తున్నానంటే, మా పాప బ్రూ ప్యాకెట్ తీసుకో మమ్మీ అంది. మనం టీ కాఫీయే చాలా తక్కువ, ఇంకా బ్రూ వద్దేమొద్దనేసి అయితే ఇంకా ఆడ పెట్టేశాను అనమాట. ఫైనల్లీ సరుకులన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. అదేంటి ఇంటికి వచ్చేసానని చెప్పేసి ఏంటో రైల్వే స్టేషన్ జనం వీళ్ళందరినీ చూపిస్తున్నాం అనుకుంటున్నారా? వెయిట్ సారీ అండి, కొంచెం నేనైతే ఇంటెన్షనల్లీ తీయాలనైతే తీయలేదు ఈ వీడియో, జస్ట్ ఎందులో అలా అయిపోయిందనమాట. చూసారు కదా ఎంతమంది జనమోనండి. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళిపోయాం మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. అదేనండి, సత్యనారాయణ స్వామి అయినటువంటి అన్నవరం అనేది వెళ్ళామండి. ఈ అన్నవరం మేము వెళ్ళడానికి మా వెనక ఒక పెద్ద స్టోరీ అయితే ఉందండి. ఇప్పుడు నేను ఆ స్టోరీ చెప్పడానికి కూడా ఈ వీడియోలో అయితే సరిపోదు. సో ఇప్పుడు నేను మ్యాక్సిమం ట్రై చేస్తా, చాలా త్వరగా చెప్పే విధంగా చూస్తాను. ఇన్కేస్ ఒకవేళ ఏదన్నా ఆగుంటే మాత్రం నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తానమాట. అసలు చూసారా, నాకైతే ఇలా చూస్తుంటే అచ్చం తిరుపతి అయితే ఎలా ఉంటుందో అలానే అనిపించిందండి. అది సత్యనారాయణ స్వామి గుడి గోపురం అనమాట. సో అందుకని జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ షెడ్ లాగా ఉంది కదా, ఈ షెడ్స్ కింద వచ్చేసి ఇక్కడ మీకు ఇప్పుడు కనిపిస్తున్న ఏంటంటే, అంతకుముందు ఇక్కడ రూములు ఉండేవండి. అంటే మనకు గుడి ఎదురుగా రూములు ఉండేవన్నమాట. సో ఆ రూములన్నిటిని పడగొట్టేసి అలా వేసేసారనమాట. ఇంకెక్కడ ఏ బస్సు వచ్చినా ఖాళీ ఉండటం లేదండి, అంతా ఫుల్ అయిపోయారనమాట. ఎక్కడ పడ్డా జనం. నాకైతే భయం వేసిందండి. అరే స్వామి, ఏంటి అసలు ఈసారి నోములు నోసుకుంటామా లేదా, లాస్ట్ ఇయర్ కూడా అలానే జరిగింది అనేసి ఒక చిన్న భయంతో అలానే ఉన్నాను. ఎట్టకేళ్ళకి మా యొక్క సత్యనారాయణ స్వామి మా కోరిక అనేది నెరవేర్చేశారండి. అంటే మేము నోములు నోసుకునే విధంగా మాకు అంతా హ్యాపీగా జరిగిపోయిందనమాట. చాలా హ్యాపీగా ఉన్నానండి. ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేటప్పుడు ఇవైతే తీసానమాట. ఇంకెక్కడ ఏంటంటే చెక్క బొమ్మలు అమ్ముతారండి, రైల్వే స్టేషన్ దగ్గరనే చెక్క బొమ్మలు అమ్ముతారు. ఇది అడిగాను అనమాట, ఎంత ఆంటీ అని అంటే ఆమె ఎంత చెప్పిందా, ఆంటీ వద్దులే ఆంటీ, మళ్ళీ నేను అడిగిన రేటుకి మీకు కోపం వస్తుందా? ఏం పర్లేదమ్మా, నువ్వు ఎంతకైనా అడుగు, నాకేం కోపం రాదండి. సరేలే ఇట్లా ఉందా, నేను వద్దులే అంటే లేదు నువ్వు అడుగు, నువ్వు చెప్పాలి కదా, నీ నోట్ల మాట నువ్వే పెట్టుకుంటే మాకెలా అర్థమవుతుందమ్మా అంది. సర్లే అందులే అని చెప్పేసి ఆమె 250కో ఏమో చెప్పిందండి. నేనేంతకు అడిగాను తెలుసా, ఎందుకులేండి మళ్ళీ మీరు కోపం వస్తుందేమో మరి అంత దారుణం అనేసి. చెప్పకూడదు, కొన్ని సస్పెన్స్ అలానే ఉంచాలి. అన్నీ చెప్పేసామనుకోండి మీకు అయ్యయ్యో అవునా అంటారు. ఇంకా అందుకని చెప్పట్లేదనమాట. కామెంట్ సెక్షన్లో అడిగితే ఒకవేళ గట్టిగా చెప్పాలి అనిపిస్తే అప్పుడు చెప్పేస్తాను, ఓకేనా. ఇంక ఇక్కడ చూసారు ఎంత
క్రేజీగా ఉందంటే అది వచ్చేసి విసనకర్ర అండి. అది తాళపత్ర గ్రంథము అంటారు కదా, సో అట్లా మడిచేయడానికి కూడా ఉందన్నమాట. చూసారు కదా ఆంటీ ఎలా మడిచారో, అలా అయితే మడిచేయచ్చు. సో ఇంకెక్కడ ఏమంటే విసనకర్రలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. భలే అనిపించింది కదా, నాకైతే చాలా బాగా అనిపించిందండి. అందుకే నేను చూస్తున్నాను. ఇంక ఇది కూడా తీసుకున్నాం అనుకుంటున్నారా? ఏమీ తీసుకోలేదండి. చాలా ఖర్చు అయిపోతాయి అనవసరంగా. ఇవన్నీ తీసుకున్న 1 డేనే తప్ప నుంచి మళ్ళీ యూజ్ చేయమన్నట్లు. ఇంకా లాస్ట్ టైం తీసుకొచ్చాను నేను ఇవి ఇక్కడివి కొన్ని, ఇంకా అవే ఉన్నాయి కదా ఇంకా చాలే అన్నట్టు నేనేం తీసుకోలేదన్నమాట. సో ఊరికే రేట్లు అవి కనుక్కున్నాను, ఏదన్నా రీజన్గా అనిపిస్తే తీసుకుందాం అనేసి. నాకైతే కొంచెం ఎక్కువగా అనిపించాయి, అందుకని చెప్పేసి అది నేనేమీ తీసుకోలేదండి. ఇంకా ఫైనల్లీ మేము రిటర్న్ అనేది ఇంటికి అనేది వచ్చేస్తున్నాము. ఇంకా ఈ ప్లాట్ఫామ్ మొత్తం చెక్క బొమ్మలేనండి. ఊరికే జస్ట్ మీకు చూపించాలన్నట్టు చిన్న వీడియో అయితే తీశాను. అసలు నేనైతే అన్నవరం వ్లాగు వీడియో ఏవి తీయకూడదు అనుకున్నాను. ఎందుకోనండి కొంచెం ఒక స్టోరీ ఉందన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం భయం కొద్దీ నేను తీయలేదు. ఇప్పుడే నేను ఎందుకు తీసాను అంటే ఫైనల్లీ పూజ అదంతా అయిపోయింది కదా, అందుకని తీసాను అనమాట. మీకు ఒకవేళ స్టోరీ తెలియాలి అంటే కామెంట్ సెక్షన్లో అడగండి.